బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల హై స్కూల్లో నిధుల దుర్వినియోగం కలకలం రేపుతోంది. స్కూల్ అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సిన నిధులను హెచ్ఎం మాధవి పక్కదారి పట్టించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ అధికారులు విచారణ చేస్తుండగా హై స్కూల్లో హైడ్రామా చోటు చేసుకుంది. విచారణ చేస్తున్న ఎంఈఓ సైదానాయక్, జిల్లా ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్ యోగేంద్రనాథ్ పై మాధవి దాడికి ప్రయత్నించారు. విచారణ అధికారులు ముందే రికార్డులు చించేవేసే ప్రయత్నం చేశారు. మాధవి వైఖరి చూసి ఉన్నతాధికారులు షాక్ అయ్యారు. ఆమెపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే ఇష్యూపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. కేసు అయితే నీ మీద నీ ఇష్టం, మేమంతా వీడియో అన్ని తీస్తాం. ఆయన డిస్ట్రిక్ట్ ఆఫీసరు పుట్టిన డిస్ట్రిక్ట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్ యోగేంద్రనాథ్ సార్ ఇద్దరు ఈరోజు విచారణ నిమిత్తం వచ్చినాం. మరి మేడం గారిని మాకు విచారణ నిమిత్తం క్వశ్చనైర్ తయారు చేసి అక్కడ ఉపాధ్యాయులకు ఎఫ్ఎస్సి హెడ్ మాస్టర్ ఉన్నటువంటి మాధవి గారిని విచారణ నిమిత్తం అడగడం జరిగింది. దానికి సంబంధించిన గ్రాంట్ సంబంధించిన యూసీలు కానీ క్యాష్ బుక్ అవన్నీ తీసుకోవడం జరిగింది. విచారణకు సంబంధించిన వివరాలు ఇవ్వకపోగా నేను ఇయ్యను, మీ ఇష్టం వచ్చింది చేయండి, అసలు మీరు ఈ నుంచి ఎట్లా వెళ్తారనే దౌర్జన్యంగా మేము బయటికి వెళ్ళే సందర్భంలో మా దగ్గర ఉన్నటువంటి రికార్డులను, ఎంక్వైరీ రిపోర్ట్లను లాక్కొని చించడానికి ప్రయత్నం చేసింది. ఏం చేస్తున్నావు? ఎవరు యాదగిరి తీసుకోవట్లేదు. కేసు అయితే నీ మీద నీ ఇష్టం, మేమంతా వీడియో అన్ని